Hello, hi, my dear students. Welcome to S-Cube Academy. This is Ravi Kalyankar, and today I am going to explain a very important question for the long bit. I mean 8 marks bit for the intermediate physics. The topic is current electricity. Okay now. So this is very important question for the long question, and జనరల్గా ఏం చేస్తాడు అని అంటే ఇది ఒక ఫస్ట్ ఏ అండ్ బి బిట్లో దిస్ ఫస్ట్ ఏ బిట్ అని వస్తుంది. దాని తర్వాత ఒక ఏదైనా బి బిట్లో ఏదైనా చిన్నగా ఒక ప్రాబ్లమ్ ఇస్తాడు. సో అప్పుడు అది 8 మార్క్స్ బిట్ కిందకి వస్తుంది అన్నట్టు. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది లాంగ్ బిట్ ఫ్రమ్ ది కరెంట్ ఎలక్ట్రిసిటీ. సో టుడే విల్ డిస్కస్ దట్. సో వాట్ ఈస్ దిస్ వన్ అంటే వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ది పొటెన్షియోమీటర్. ఓకేనా, స్టేట్ చేయాలి దాన్ని, అండ్ దానికి వర్కింగ్ ప్రిన్సిపల్ కూడా రాయాలి. అండ్ నెక్స్ట్ దాంతోపాటు ఏం చేయాలి ఇక్కడ అంటే పొటెన్షియోమీటర్ని వాడుతూ ఒక ప్రైమరీ సెల్ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ని మనం కనుక్కోవాలి. ఇంటర్నల్ రెసిస్టెన్స్ దేని ప్రైమరీ సెల్ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ని మనం ఫైండ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనా. సో ఫస్ట్ మరి దాని యొక్క ఆన్సర్ని మనము ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. సో ఏం చేయమంటుంటే స్టేట్మెంట్. సో వాట్ ఈస్ ద స్టేట్మెంట్ ఆఫ్ దిస్ వన్ అని అంటే పొటెన్షియోమీటర్ యొక్క స్టేట్మెంట్. పొటెన్షియోమీటర్. So this is nothing but a device actually. Okay now. So it is a device. Potentiometer is device. So దీన్ని మనం used to measure EMF of a cell without drawing any current from it. ఓకేనా. సో జనరల్గా ఏం చేస్తామనంటే ఈఎంఎఫ్ అంటే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటాం స్టూడెంట్స్. సో ఈఎంఎఫ్ అంటే నేను ఆల్రెడీ ఒక వీడియో ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టాను. వాట్ ఈజ్ ఈఎంఎఫ్ ఆఫ్ ఏ ఎస్ఎల్ అనేది మీకు అక్కడ క్లియర్గా అర్థమవుతుంది. జస్ట్ వాచ్ ఇట్ వన్. ఓకేనా. సో ఈ యొక్క ఈఎంఎఫ్ అంటే ఈఎంఎఫ్ని మనం కనుక్కుంటామన్నమాట ఈ పొటెన్షియోమీటర్ని బట్టి యూజ్ చేసి. ఓకేనా. సో మరి దీని యొక్క కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. కన్స్ట్రక్షన్ మీన్స్ సర్క్యూట్ డయాగ్రామ్ అనుకోండి. ఓకేనా. సో ఇది ఎలా ఉంటుంది అని అంటే దీంట్లో మనం ఒక బ్యాటరీ వాడతాం. ఓకేనా, బ్యాటరీ. సో ఈ బ్యాటరీ ఏమవుతుంది, ఇలా కనెక్ట్ అయిపోతుంది. ఈ బ్యాటరీ ఒక రెసిస్టెన్స్ అంటే ఇదేంటంటే వేరియబుల్ రెసిస్టెన్స్ అని అంటుంది. వేరియబుల్ రెసిస్టెన్స్ అంటే దాన్ని రియోస్టాట్ అని చెప్పేసి అంటాం. యాక్చువల్గా వేరియబుల్ రెసిస్టెన్స్ ఉన్నటువంటి డివైస్ని రియోస్టాట్స్ అని చెప్పేసి అని అంటాం. సో దీని నుంచి ఏం చేస్తామంటే ఒక కీకి కనెక్ట్ చేస్తాం. ఓకేనా. కీ తర్వాత ఏమవుతుంది, ఇక్కడ ఒక మనకి జనరల్గా ఈ పాయింట్కి మధ్యలో ఒక వైర్ కనెక్ట్ చేస్తాం. సో మ్యాంగనీన్ వైర్ అని అంటాం దాన్ని. సో మ్యాంగనీన్ అనే మెటీరియల్తో తయారు చేసినటువంటి వైరు. ఆ మ్యాంగనీన్ వైర్ని మనం ఇక్కడ ఏం చేస్తామనంటే మనము ప్యారలల్గా ఈ వైర్ని అంటే 4 మీటర్స్ ఆఫ్ వైర్ ఉంటుంది. సో ఆ వైర్ని ఏం చేస్తామంటే మనం ఇక్కడ ప్యారలల్ చేస్తామన్నట్టు ఇట్లా బెండ్ చేస్తూ ఇలా కనెక్ట్ చేస్తాం. దీన్ని మ్యాంగనీన్తో తయారైనటువంటి 4 మీటర్ ఆఫ్ వైర్ ఉంటుంది ఇది. సో ఇలా కనెక్ట్ చేసేస్తాం. సో ఈ కనెక్ట్ చేసినటువంటి వైర్ని మనం ఏం చేస్తాం ఇక్కడ బేసిక్గా అంటే ఇది ఒక పాయింట్ నేను ఏ అనుకుంటాను, ఇక్కడ ఒక పాయింట్ నేను సి అనుకుంటున్నాం అనుకోండి. సో ఇక్కడ నుంచి మనం ఏం చేస్తామంటే ఈ వైర్కి ముందల ఒక కీ పెట్టేస్తాం ఇక్కడ. ఓకేనా. దీని నుంచి ఒక రెసిస్టెన్స్ బాక్స్ ఉంటుంది. రెసిస్టెన్స్ బాక్స్ అంటే ఆర్బీ అంటే ఒక చిన్న బాక్స్ ఉంటుంది. అది మీకు ప్రాక్టికల్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది రెసిస్టెన్స్ బాక్స్ ఎలా ఉంటుంది అనేది. సో నెక్స్ట్ ఏం చేస్తాం, మనం కనుక్కోవాల్సినటువంటి ఒక ప్రైమరీ సెల్ ఉందా. సో ఆ ప్రైమరీ సెల్ని ఇక్కడ కనెక్ట్ చేస్తాం. సో దీని నుంచి మనకేమవుతుందంటే ఒక గాల్వానోమీటర్ కనెక్ట్ చేస్తాం. ఈ గాల్వానోమీటర్ ఏం చేస్తుందంటే కరెంట్ అనేది పాస్ అవుతుందా లేదా అనేది తెలుసుకోవడానికి మనకి ఇది
చూపిస్తుంది గాల్వనోమీటర్. టిఫ్లెక్ట్ చేస్తుంది, అంటే ఈ ఏదైతే నిడిల్ ఉంటుందో అటు ఇటు కదలడం అనేది చేస్తూ ఉంటుంది కరెంట్ పాస్ అవుతా ఉన్నప్పుడు. ఓకేనా. సో దాని నుంచి మనకి ఇక్కడ ఏమవుతుంది అని అంటే అది ఏ డైరెక్షన్లో వెళ్తుంది ఆ కండిషన్స్లో మనం అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఇప్పుడు దీని నుంచి మనకి ఏమవుతుంది, ఒక జాకీ అని అంటాం దీన్ని. ఓకేనా. ఈ జాకీ అంటే ఈ జాకీ ఏమవుతుందంటే, ఈ జాకీ అంటాం ఇక్కడ. ఈ జాకీని నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ ఫిక్స్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి ఉంది అనుకోండి, సో ఇక్కడికి పెట్టేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా. సో అలా కాకుండా నేను ఈ లెంత్కే తీసుకుంటున్నాను అంటే ఏమవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎండ్ అయిపోతుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి కనెక్ట్ అయిపోతుంది. ఓకేనా. లెంత్ అనేది మారిపోతూ ఉంటుంది. ఇదొక లెంత్ అవుతుంది, ఇదొక లెంత్ అవుతుంది. ఓకేనా. సో ఇలా మనం పెట్టుకుంటాం అన్నట్టు. సో ఇక్కడ పాయింట్స్ మనం కొన్ని క్లియర్గా రాసేసుకుందాం. దిస్ ఇస్ బ్యాటరీ అండ్ దిస్ రియోస్టాట్ అండ్ దిస్ కీ, దట్ ఈస్ K1 అనుకుంటున్నాం ఇక్కడ. దిస్ పాయింట్, దిస్ C అనుకుంటున్నా. సో ఇక్కడ నేనేమనుకుంటున్నా అంటే N1 అండ్ N2 అని అనుకుంటున్నాం అనుకోండి. దిస్ ఇస్ N1 అండ్ N2 అనుకుంటున్నా. దీని ఒక బ్యాటరీ ప్రైమరీ సెల్ నేను ఇక్కడ ఎప్సిలాన్ అనుకుంటున్నా, EMF కాబట్టి. సో దిస్ ఇస్ K2 అండ్ రియోస్టాట్ అండ్ దిస్ ఇస్ వాట్, దిస్ ఇస్ గాల్వనోమీటర్. ఓకేనా. దిస్ ఇస్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ది పొటెన్షియోమీటర్ అంటే ఇది యాక్చువల్గా. ఓకేనా. సో నౌ విల్ డిస్కస్ దట్, విల్ రైట్ ఇన్ ఏ ఫార్మ్. సో అది ఎలా రాస్తాం మనం ఒక మెథడ్లో రాయాలి అని అంటే, పొటెన్షియోమీటర్ గురించి డిఫైన్ చేయాలంటే అదేంటి అంటే, ఏ పొటెన్షియోమీటర్ ఇది. సో అది ఏమేమి కన్సిస్ట్ అవి ఉంటాయి దాంట్లో అంటే, కన్సిస్ట్ ఆఫ్ ఏ వుడెన్, సో బోర్డ్ అంటే మనం ఇప్పుడు చూపించినటువంటి అన్ని మొత్తం ఒక బోర్డు పైన స్టిక్ చేస్తాం, అంటే బోర్డు పైనే క్రియేట్ చేసి పెడతాం అదంతా. సో ఆన్ విచ్ ఏ యూనిఫామ్ మ్యాంగనైన్ వైర్, చెప్పినా కదా మీకు రెడ్ కలర్లో. సో ఆ వైర్ని మనం ఇక్కడ మ్యాంగనైన్ వైర్ ఉంటుంది కదా, మ్యాంగనైన్ ఆఫ్ వైర్, అండ్ దాని యొక్క లెంత్ ఎంత ఉంటుందంటే 4 meters ఉంటుంది. సో లెంత్ ఆఫ్ 4 meters ఈజ్ ఫిక్స్డ్. వాటిని ఏం చేసినాం, ఏ అని బి అని పాయింట్ దగ్గర ఫిక్స్ చేసినాం కదా. సో ఫిక్స్డ్ ఇన్ ఏ విధంగా, ప్యారలల్ రోస్ లాగా మనం అక్కడ ఫిక్స్ చేసినాం. సో బిట్వీన్ టూ బైండింగ్ స్క్రూస్, దాన్నే మనం అక్కడ ఏం చేసినాం, AC అని చెప్పేసి అన్నాం కదా, A అండ్ C. ఓకేనా. సో దాంతోపాటు ఏమవుతుంది, ఒక జాకీ కూడా ఏర్పాటు చేసినాం బై ది సైడ్ ఆఫ్ ఏ మీటర్ స్కేల్. ఓకేనా, మీటర్ స్కేల్ అని ఉంటుంది. ఓకేనా, అది ఎంత లెంత్ ఉంది, ఎక్కడ పెట్టినామని చెప్పేసి మనం ఒక మీటర్ స్కేల్ వాడతాం అన్నట్టు, ఎంత లెంత్లో ఉందని చెప్పేసి. సో అట్లాగే మనం ఏం చేసినాం, ఒక జాకీని కూడా క్రియేట్ చేసినాం. ఏ జాకీ ఈజ్ ఆల్సో ప్రొవైడెడ్ కదా, ప్రొవైడెడ్. ఆ N1 అండ్ N2లో అక్కడ జాకీస్ ఫిక్స్ చేస్తాం అన్నట్టు. జాకీ అంటే మనకు జనరల్గా మీరు అప్పుడు క్లిప్స్ ఉంటాయి కదా, క్లిప్స్. సో క్లిప్స్ని మనం అక్కడ బ్యాటరీలో చూస్తాం, క్లిప్స్ ఉంటాయి, అవి జస్ట్ మనకు ఆ క్లిప్స్ని మనం ఎక్కడైతే కావాలో అక్కడ ఫిక్స్ చేసుకోవచ్చు. సో జాకీ ఈజ్ ఆల్సో ప్రొవైడెడ్. సో దేనికోసం, టు మేక్ ఏ కాంటాక్ట్, ఎక్కడ కాంటాక్ట్ చేయాలో అక్కడ పెట్టుకోవడానికి మనకి ఆ జాకీ అనేది హెల్ప్ చేస్తుంది. ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ ది వైర్, ఓకేనా, ఎనీ పాయింట్ ఆఫ్ ది వైర్. సో దాని తర్వాత ఏం చేస్తాం మనం ఇక్కడ ఏంటంటే, ద పొటెన్షియల్ డ్రాప్ ఏదైతే ఉంటుంది, ఎందుకు ఈ వైర్ జాకీని వాడతామంటే, ఏ పాయింట్ నుంచి ఏ పాయింట్ వరకు పొటెన్షియల్ డ్రాప్ ఎలా ఉంది, 1 పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి మధ్యలో పొటెన్షియల్ డ్రాప్ ఎలా ఉందో తెలుసుకోవడానికి మనం ఇక్కడ మీటర్ స్కేల్ ద్వారా అండ్ ఈ జాకీని మనం కనెక్ట్ చేస్తూ ఉన్నప్పుడు మనకు అక్కడ అర్థమవుతూ ఉంటుంది ప్రాక్టికల్గా. ఓకేనా. సో ఏం చేస్తుంది ఇది, ద పొటెన్షియల్ డ్రాప్
the potential drop between the starting point and any point. ఏ పాయింట్ నుంచి అని ఏ పాయింట్ మధ్యలో ఆ జాకీస్ని మనం సపోర్ట్ తీసుకుంటూ ఏ పాయింట్ అయినా సరే అక్కడ ఇక్కడ చూసుకుంటూ ఏదైనా పాయింట్ మధ్యలో ఉన్నటువంటి ఆ పొటెన్షియల్ డ్రాప్ని మనం కనుక్కోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకేనా? రైట్, నౌ వి విల్ కమ్ టు దట్. సో జనరల్గా మనం ప్రిన్సిపల్ ఏంటి యాక్చువల్గా ఈ పొటెన్షియోమీటర్ యొక్క ప్రిన్సిపల్ ఏంటిది అని అంటే ఎ వైర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. వైర్ ఈజ్ ఇక్కడ వైర్ పొటెన్షియల్ డ్రాప్ ఆఫ్ వైర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద లెంత్ ఎల్ ఇక్కడ కదా, ఎల్ ఆఫ్ ది వైర్. ఓకేనా? బిట్వీన్ 2 పాయింట్స్ అంటే ఏ 2 పాయింట్స్ మధ్యలో ఉన్నటువంటి లెంత్ ఏదైతే ఉంటుందో ఆ లెంత్కి ఈ పొటెన్షియల్ డ్రాప్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. సో దట్ మీన్స్ L1 అంటే ఫర్ ఎగ్జాంపుల్ L1 లెంత్ తీసుకున్నాం అనుకోండి. ఈ L1 మధ్యలో జాకీని క్రియేట్ చేసినాం అనుకోండి. 2 పాయింట్స్ మధ్యలో డిస్టెన్స్ L1 అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, దానికి పొటెన్షియల్ డ్రాప్ అనేది ఏమవుతుంది, ఇక్కడ పై అవుతుంది. ఓకేనా? సో మరి ఈ ప్రపోర్షనల్ కాన్స్టెంట్ బాగుంటే ఏం చేస్తాం, ఈక్వల్ టు పై L1 అని చెప్పేసి రాస్తాం. ఓకేనా? సో దీన్ని మనము ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. అంటే ఏదైనా ఒక కేసులో L1 లెంత్ ఉన్నప్పుడు ఆ జాకీని L1 లెంత్లో పెట్టినప్పుడు ఏ నుంచి సి మధ్యలో ఒక పాయింట్లో పెట్టినప్పుడు అది L1 లెంత్ అయింది అనుకోండి. అప్పుడు ఏం చేస్తాం, అక్కడ పై L అని చెప్పేసి రాస్తాం. సెకండ్ కేసులో మళ్ళీ ఏం చేస్తున్నామంటే ఇక్కడ మళ్ళీ జాకీని నేను మారుస్తున్నాను, ఇక్కడికి ఇంకో పాయింట్లోకి మారుస్తున్నప్పుడు నాకు ఏమొస్తుంది అంటే అక్కడ లెంత్ నేను L2 వస్తుంది అనుకోండి. ఏమొస్తుంది, L2 వచ్చింది అనుకోండి. ఇన్ ద సెకండ్ కేస్ R is in parallel. R is in parallel to the cell. Then the terminal voltage is given by సో ఇప్పుడు నేను వేరే పొటెన్షియల్ అనుకుంటున్నా, దాని యొక్క పొటెన్షియల్ ఏమవుతుంది, పై ఈజ్ ఈక్వల్ టు పై ఎల్, వి ఈజ్ ఈక్వల్ టు పై L2 వస్తుంది అనుకోండి. సో ఇక్కడ నాకు ఏమొస్తుంది, 1, 2 కండిషన్స్ని ఆ రెండింటిని నేను ఏం చేస్తున్నా, ఈ ఫస్ట్ దాన్ని సెకండ్ దాన్ని డివైడ్ చేస్తున్నాను. డివైడింగ్ ఈక్వేషన్స్ 1 బై ఈక్వేషన్ 2 చేస్తున్నాను అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, సో ఎప్సిలాన్ బై వి దట్ ఈజ్ ఈక్వల్ టు పై L1 బై పై L2 అనేది వస్తుంది. సో ఇక్కడ నీకు ఏమవుతుంది, పై క్యాన్సిల్ అవుతుంది. నీకు ఇక్కడ ఏమొస్తుంది, మళ్ళీ ఎప్సిలాన్ బై వి ఈజ్ ఈక్వల్ టు L1 బై L2 అనేది వస్తుంది. ఓకేనా? సో ఈ ఈక్వేషన్ మీరు థర్డ్ ఈక్వేషన్ అనుకుందాం. అప్పుడు మనకి కానీ ఇక్కడ మనకి ఏం తెలుస్తుందంటే ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు రెసిస్టెన్స్ ఆఫ్ ది ప్రైమరీ సెల్ అని అనుకుంటాను. అప్పుడు వోల్టేజ్ ఏమొస్తుంది మనకి ఇక్కడ చూడండి. సో వి ఈక్వల్ టు ఐఆర్ కాబట్టి జనరల్గా ఓమ్స్ లా ప్రకారం చూస్తే ఐఆర్ కాబట్టి ఐ ప్లస్ నార్మల్ రెసిస్టెన్స్ బాక్స్లో ఉన్నటువంటి రెసిస్టెన్స్ అండ్ ప్రైమరీ సెల్లో ఉన్నటువంటి రెసిస్టెన్స్ దట్ ఈజ్ ఏ స్మాలర్ అనుకుంటున్నాను. సో అట్లాగే మనకి ఇక్కడ ఏమవుతుంది, వి ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఐఆర్ అవుతుంది.
సో ఈ రెండింటిని మీరు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తారు అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది? ఐ ఆర్ ప్లస్ ఆర్ బై ఐఆర్ దట్ ఈజ్ ఈక్వల్ టు L1/L2 వస్తుంది. L1/L2 వస్తుంది. సో మీరు ఇక్కడ ఐ క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది? ఆర్ ప్లస్ ఆర్ బై ఆర్ వస్తుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు N1/L2 వస్తుంది. సో ఇక్కడ దానికి ఇండివిజువల్ రాసుకుంటే ఆర్ బై ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 1 వస్తుంది. మళ్ళీ ఇక్కడ ఏమొస్తుంది? ఆర్ బై ఆర్ వస్తుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు L1/L2 వస్తుంది. సో ఈ కండిషన్స్లో మీరు ఈ 1 అటు పంపిస్తే ఈ ప్లస్ అనేది మైనస్ అయిపోతుంది. ఓకేనా? ఆర్ బై ఆర్ ఈజ్ ఈక్వల్ టు L1 మైనస్ L2 -1 అవుతుంది. సో ఈ ఆర్ని అటు పంపిస్తే మల్టిప్లై చేస్తుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ క్యాపిటల్ ఆర్ ఇంటూ L1/L2 -1 అనేది వస్తుంది. దిస్ ఈజ్ ద ఫార్ములా టు ఫైండ్ ద resistance of the primary cell, internal resistance of the primary cell by using the potential difference, potentiometer. Okay now. So this is R is what? It is a internal resistance. Internal resistance R of a primary cell. ఓకేనా? సో అక్కడ మీరు ఆ ఇమేజ్లో సర్క్యూట్ డయాగ్రామ్లో మీరు దేని యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ కావాలో అలా మార్చుకుంటూ పోతూ ఉంటే దాని యొక్క రెసిస్టెన్స్ అనేది వస్తూ ఉంటుంది, ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది. సో దిస్ ఈజ్ వెరీ ఈజీ చిల్డ్రన్. కొద్దిగా మీరు ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా వచ్చేస్తుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది లాంగ్ క్వశ్చన్ బిట్. ఓకేనా? థ్యాంక్ యూ.